వైసీపీ ప్రభుత్వం 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంపై వదిలివెళ్లిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు చెత్తను తొలగిస్తామని వెల్లడించారు. నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పర్యవేక్షించారు. చెత్త నుంచి విద్యుత్ తీసే ప్లాంట్లను నాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వైసీపీ సర్కారు వాటిని గాలికి వదిలేసిందంటూ నారాయణ దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. అందులో 130 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. మరొక 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది 2014-19 ఎస్టాబ్లిష్ చేసిన గుంటూరు, విశాఖపట్నం 2 ప్లాంట్లలో జరుగుతుంది. ఇప్పుడు 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. గత ప్రభుత్వం 2 ప్లాంట్లు అడ్వాన్స్లో ఉన్న 2 ప్లాంట్ల నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. నిజంగా ఆ ప్లాంట్లన్నీ అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు ప్రతిరోజు అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి వాడి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు దొంతాల్లో ఈరోజు ఇంకా 1,00,000 టన్నులు చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్ పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేశాం. అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది.